హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పుట్నాల పప్పుతోటి పప్పు చెక్క చేస్తున్నానండి. 1 కేజీ పుట్నాలు తీసుకొని శుభ్రంగా చేసుకొని ఏమన్నా పుల్ల అలాంటివి ఏమన్నా రాయి శుభ్రం చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. అదిగోండి. ఈ లోపల కొంచెం బెల్లం, కేజీకి కేజీ బెల్లం పట్టుద్ది. బెల్లం కూడా పగల కొడుతుంది. మా పిన్ని వచ్చిందిలే వేరే బజార్ నుంచి. అప్పుడప్పుడు వస్తారు. అమ్మమ్మ ఉంది కదా పెద్దది, చూసిపోవటానికని వస్తుంటారు అందరూ. ఎవరికి తీరినప్పుడు వాళ్ళు వస్తారు. పొలాలు వేస్తారాయా, పెద్దగా తీరదు. ఎప్పుడు బాబాయ్ వస్తుంటాడు. ఈసారి పిన్ని కూడా వచ్చింది. ఇంకా నన్ను మిక్సీ వేసుకోమని తను బెల్లం పగల కొడతాలే అని చెప్పింది. ఈ చెక్క అయితే భలే ఉండేదండి. మేము చిన్నప్పుడు చేసేవాళ్ళు. అప్పుడు ఎక్కువగా మా ఊర్లో పల్లీలతో చెక్క చేయరు. ఆ పల్లీలు ఎట్లా చేస్తారంటే బాగా శనక్కాయలు కొనుక్కుంటారు. ఒక గోతం కొనుక్కొని నిల్వ ఉంచుకొని వేయించుతారనమాట. శనక్కాయలు వేయించి బెల్లం ముక్కలు చేసి ఇస్తారనమాట. ఆ శనక్కాయలు ఒలుచుకుంటా అందరం అట్లా బెల్లం ముక్కలు ఉంచుకుంటా అట్లా తినేవాళ్ళమి. ఈ చెక్క మాత్రం బాగా చేస్తారు. సంక్రాంతికి ఏమో అరిసెలు చేస్తారు, శివరాత్రికి ఏమో పప్పు చెక్క చేస్తారు. శివరాత్రి కూడా బాగా చేస్తారండి మా ఊళ్ళో. మాకు కోటప్ప కొండకి బాగా పెద్ద పెద్ద ప్రభలు కట్టేవాళ్ళు, ఎలక్ట్రిక్ ప్రభలు మా ఊళ్ళో. అదిగోండి, బెల్లం పగలగొట్టుకొని అట్లా పెట్టుకున్నాము. ఒక బెల్లం కరిగిన తర్వాత నాకెందుకో కాస్త రాయి ఏమన్నా ఉందేమో అని డౌట్ వచ్చి వడకట్టుకుంటున్నాను అనమాట. అదిగోండి, అట్లా వడపోసుకుంటే ఇంకేదన్నా ఉన్నా అంతా జల్లెల్లోకి వస్తుంది అనమాట. ఇంకా మనకేదన్నా తినేటప్పుడు ఏమి పంటి కింద పడవు, నీట్గా ఉంటుంది చెక్క. కానీ అరిసెలకైనా ఏదైనా. ఇంక ఇప్పుడు మళ్ళీ పాకు వచ్చిన దాకా ఉడకబెట్టుకుందాము. అయితే మా ఊళ్ళో బాగా ఎలక్ట్రిక్ ప్రభలు బాగా కట్టేవాళ్ళండి. ఇంకా శివరాత్రికి ఈ పప్పు చెక్క చేస్తారనమాట ఎక్కువ మా ఊళ్ళో. సంక్రాంతికి అరిసెలు చేసుకుంటారు. చాలా ఎక్కువ చేస్తారండి బాగా. సంక్రాంతికి చేసుకున్న అరిసెలు శివరాత్రికి అయిపోయాయి అన్నమాట. శివరాత్రికి చేసుకున్నవి ఇంకా అట్లా ఉంటాయి. ఒక 20 రోజులు బాగా ఉండేటట్టే చేసుకుంటారు. నెల 20 రోజుల దాకా చాలా బాగుండేవి. ఇది అప్పుడు పల్లీలు మాత్రం అట్లా తినేవాళ్ళమి. ఒక గోతం శనక్కాయలు కొనుక్కొని చక్కగా ఇంకా అందరం కూర్చొని వేయించేవాళ్ళు. బాగా పెద్ద పెద్ద బొచ్చలకి పెట్టి ఏపి పోసేవాళ్ళు. ఇంకా తలా కాస్త బెల్లం ముక్క పెడితే అట్లా తినేవాళ్ళమి. ఈ లోపల అదిగోండి, కొబ్బరి పొడుము, యాలక్కాయలు కొట్టేసుకున్నాను. బెల్లం వస్తుందండి ఇప్పుడిప్పుడే పాకు. బాగుంటుందండి. ఇంక ఇప్పుడంటే అందరు గ్యాస్ వస్తుందని పుట్నాల పప్పుతో తింటలేదు. కానీ అసలు అయితే బాగుంటుంది పుట్నాల పప్పుతో పప్పు చెక్క. అసలు యాలక్కాయలు పొడి వేసి ఎంత టేస్ట్గా ఉంటుందని, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పాకైతే రెడీ అయింది. ఇంకా మంట కూడా కట్టేశాను, స్టవ్ కూడా కట్టేశాను. ఇదిగోండి, దీనికి కొంచెం లేత పాకు తీసుకున్నా ఏం కాదు, పీల్చుకొని పోయిద్ది అనమాట పిండి. నాకైతే ఇంకా కాస్త ఎక్కువే వచ్చింది పాకు. ఇంకా హెల్ప్ అయితే ఉండాలి. మా పిన్ని వచ్చింది ఇంకా పొడి పోయటానికి. ఇంకా నేను తిప్పుతాలే అని ఏదో మర్చిపోతుంటాం. అదిగోండి, ఇంకా తిప్పుతానే ఉండాలన్నమాట. కాసేపు తిప్పేసరికి నాకు ఇంకా తిరగలేదు. మా పిన్నే తిప్పింది. కొబ్బరి పొడి, యాలకుల పొడి,
అదిగోండి అట్లా కలిపెట్టుకోవాలి, పాకంలో పిండి అంతా కలవాలన్నమాట బాగా. ఇంక నేను పోస్తున్నాను పొడి, మా పిన్ని తిప్పుతుంది. ఇంకా తెడ్డు తీసుకుంటావా అంటే వద్దులే అని అన్నది. చూడండి బాగా మంచిగా నీట్గా ఎట్లా కలిపెట్టిద్దో. ఇంకొంచెం లేతపాకు తీసుకున్నట్టయితే పొడి మిగలకుండా బాగా సరిపోయేది. ఇప్పుడు ఏంటంటే నాకు కాస్త పొడి మిగిలిందనమాట, పుట్నాల పప్పు పొడి. అదిగోండి దానికి కాస్త నెయ్యి పూసుకుంటే బాగా లేసి వస్తుందని నెయ్యి పూసుకుంటాం కదా ఎవరమైనా. అట్లా ప్లేట్కి కాస్త నూనె కానీ నెయ్యి కానీ పూసుకోవచ్చు. ఇంకా ఏం లేదు, ఇంకా దాన్ని పోద్దాం. ఇంకా అండి దాన్ని ఇట్లా నెట్టుకొని మనం ప్లేట్లోకి ఇంకా అంతా సమానంగా చేసుకోవాలి. కాస్త ముందే తీయాల్సింది పాకు. చాలా బలమేనండి ఇది కూడా, శనగపప్పు బలమే కదా. బెల్లం ఐరను, ప్రోటీను ఐరన్ వస్తుంది అనమాట. ఇది కూడా పిల్లలకి స్నాక్స్ కింద పెట్టుకోవచ్చు. దీన్ని కూడా పెద్దోళ్ళకంటే కాస్త గ్యాస్ అని తినరేమో, పిల్లలకి ఏం గ్యాస్ లేండి, మంచిగా పెట్టుకోవచ్చు. వెనకట వాళ్ళన్నీ మంచి ఆయిల్ ఉండేది కాదు కదా, అట్లాంటివి తినేవాళ్ళండి బాగా. మేము చిన్నప్పుడు కూడా ఇట్లా చేసేవాళ్ళు మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళు. అసలు ఎంత బాగుండేదో ఈ పప్పు చెక్క, కరిగిపోయేది నోట్లో వేసుకుంటే. అప్పుడు మిక్సీలు లేవు కదా, ఇసిరేవాళ్ళు, తిరగట్లో పోసి పప్పు మెత్తగా ఇసిరేవాళ్ళు. కొబ్బరి కూడా పౌడర్ చేయరు, చిన్న చిన్న ముక్కలు నెయ్యిలో వేయించి పెట్టుకొని అప్పుడు కలిపేవాళ్ళు అనమాట. నేను పౌడర్ వేసా, అదే బాగుండేది. అట్లా నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి ముక్క అక్కడక్కడ పంటి కింద తగులుతుంటే ఎంత టేస్ట్ ఉండేదో. ఇంకా నేను ఒత్తుతున్నానండి ప్లేట్కి. బాగా అంటే బాగా కాస్త నొక్కినట్టు అంటే సమానంగా వస్తుంది అన్నమాట. అదిగోండి ఇంకేం చాలా ఈజీయేనండి. కాకపోతే మనకు తోడు ఇంకో మనిషి ఉండాలి కంపల్సరిగా, ఎందుకంటే మనం ఒక్కళ్ళం ఈ పౌడర్ పోసుకుంటా తిప్పుకోలేము. చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా చేసుకొని తింటే. ఇంకా రెడీ అయిపోయింది. మా పిన్ని కూడా చాలా శుభ్రంగా తీసిచ్చింది అది. ఇంక మొత్తం అట్లా సర్దేశాను నేను ప్లేట్కి. అది చూస్తున్నారుగా ఎంత నీట్గా సర్దాను. ఇంకా ఇంకా ఏదన్నా ఒక్కరు ఉన్నా అట్లా పెట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా నీట్గా చేసుకోవచ్చు, ఇట్లా చాలా త్వరగా అయిపోద్ది. దాన్ని మనం ముక్కలు కోసుకోవచ్చు, చాకుతోటి కట్ చేసుకుంటే. ఇంక నాది కొంచెం నీట్గా చాకుతో కోసుకుంటే ముక్కలు వస్తాయి అన్నమాట. చాకుతో కోసాము ముక్కలు. అంతా పావు గంటలో అయిపోయిద్ది అసలు. మనం పౌడర్ రెడీగా ఉంచుకుంటే చాలా తేలిక అన్నమాట. అదిగో నాకు ఆ పొడి మిగిలిందండి కాస్త అడుగున, ఎందుకంటే కాస్త ముదురు పాకం పట్టుకున్నప్పటికో ఏమో కాస్త లేపాకు పట్టుకుంటే ఆ కాస్త పొడి పట్టేది, చాలా పలసగా కూడా వచ్చేది. ఇప్పుడు నాకేంటంటే కాస్త
అటు కన్ను మూసి ఇటు కన్ను తెరిచేసరికి కూడా పాకు ముదిరిపోయింది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నేనైతే కాస్త పలసగా వచ్చిద్దేమోనని తెడ్డుతోటి సర్దుతున్నాను. మీకు చూపిస్తాలే, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కింద కూర్చుంటే ప్రాబ్లం, లేవలే. అయ్యండి, చాకుతో ముక్కలు కోసాను, చూడండి ఎంత బాగుంది, నీట్గా వచ్చాయి కదా. టేస్ట్ కూడా అంతే ఉందండి, సూపర్ టేస్ట్ వస్తుందిలే. ఊరకి కొంచెం ఇటు అటు పెడితే ఇంకా కాస్త గుంజుకోవాలి. చూడండి ఎంత నీట్గా. అయ్యండి, ఇట్లా తీస్తుంటేనే ఊరకే ఊడొస్తున్నాయి. అది కూడా చూసారా ఎంత బాగా లేసి వచ్చిందో. అసలు టేస్ట్ కూడా మామూలుగా లేదు, సూపర్గా ఉంది. అదిగోండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేయండి ఇట్లాగా. టేస్ట్ కూడా అసలు మామూలుగా లేదండి. తింటుంటే తినాలనిపిస్తుంది, నోట్లో వేసుకుంటే అట్లా బాగా కరిగిపోతుంది. సూపర్గా ఉంది, మామూలుగా లేదు. ఇట్లా చేసుకొని అట్లా తినొచ్చు.